హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్. నేను పారిజాతం. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఆమ్లా స్వీట్. ఈ ఆమ్లా స్వీట్ని ఈ విధంగా ఒక్కసారి చేశారంటే మంచి టేస్ట్ ఉండడమే కాదు, అలాగే సూపర్ హెల్దీ అండి. ఇలా చేసుకొని డైలీ 1-2 పీసులు తిన్నా కూడా మన బాడీకి పుష్కలంగా పోషకాలు అందుతాయన్నమాట. సో మరి ఈ టేస్టీ అండ్ హెల్దీ ఈ ఆమ్లా స్వీట్ని ఇంతకీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ఒక 1/2 కేజీ లావుగా ఉండే ఉసిరికాయలను తీసుకోవాలి. ఈ స్వీట్ కోసం పర్టికులర్గా ఇలా కొంచెం పెద్ద సైజువే తీసుకోండి. చిన్న సైజు కాకుండా ఇలా పెద్ద సైజు తీసుకుంటే బాగుంటాయి అన్నమాట. సో ఇప్పుడు వీటిని ఉడికించడానికి స్టవ్ పైన గిన్నె పెట్టుకొని దీంట్లోకి ఒక 2 గ్లాసుల వరకు వాటర్ తీసుకోవాలి. ఈ వాటర్ వేడయ్యాక దీనిపైన చిల్లుల గిన్నె పెట్టేసుకొని దీనిపైన మనం ఉసిరికాయలను తీసుకోవాలి. అయితే ఉసిరికాయలను ఇలా ఆవిరిపై ఉడికించడం వలన ఉసిరికాయల్లో ఉండే పోషకాలు తగ్గిపోకుండా ఉంటాయన్నమాట. ఇలా మూత పెట్టేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాల సేపు ఉడికించండి. చూడండి, 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇవి చక్కగా ఉడికి ఉంటాయి. అంటే మనం ఇలా చాకు కానీ లేదా ఏదైనా ఫోర్క్ స్పూన్ కానీ గుచ్చి చూస్తే ఇలా లైట్గా గుచ్చుకోవాలన్నమాట. మరి ఎక్కువగా ఓవర్ కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వెంటనే పక్కకు తీసుకొని కొంచెం చల్లారాక ఇలా 2 చేతులతో ఇలా ప్రెస్ చేసినట్లయితే ఈజీగా ఉడి వస్తాయి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా ఈజీగా ఉడి వస్తాయి అన్నమాట. ఇప్పుడు గింజలని సపరేట్ చేస్తూ ఈ ఉసిరికాయల పైన ఉండే ఘాట్లు ఉంటాయి కదా, ఆ ఘాట్ల నుంచే ఇలా పీసెస్ లాగా చేయాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఏ పీస్ కా పీస్ ఇలా చాకుతో సపరేట్ చేసుకోవాలన్నమాట. సో ఇదే విధంగా అన్నీ సపరేట్ చేశాక వీటిని ఒక కప్పులోకి వేసి కొలిచి తీసుకుందాం. ఇలా కొలిచి తీసుకోవడం వలన మనం షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసేటప్పుడు ఈక్వల్గా యాడ్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు వీటిని మందంగా ఉండే స్టీల్ గిన్నెలోకి కానీ లేదా నాన్ స్టిక్ ప్యాన్లోకి కానీ తీసుకోండి. ఒకవేళ మీరు ఐరన్ ప్యాన్లో చేయాలని చూస్తే ఈ స్వీట్ టేస్ట్ మారిపోతుంది అనమాట. సో ఇలా స్టీల్ గిన్నె కానీ లేదా నాన్ స్టిక్ ప్యాన్ కానీ తీసుకుంటే బెటర్. అయితే స్వీట్ వచ్చేసి ఇక్కడ నేను 1 కప్పు ముక్కలు వచ్చాయి కదా, 1 కప్పు ముక్కలకి సగం వరకు చక్కెర ఇంకా సగం వరకు బెల్లం పౌడర్ని వాడుతున్నాను. మీరు కావాలంటే మొత్తం బెల్లమైనా వాడచ్చు లేదా మొత్తం చక్కెర అయినా తీసుకోవచ్చు. సో ఇలా తీసుకున్నాక ఈ ముక్కలలోకి ఈ బెల్లం చక్కెరని యాడ్ చేసుకుందాం. ఇలా మొత్తం యాడ్ చేశాక ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5-6 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉడికించండి. అయితే మంటని ఎక్కువగా పెట్టొద్దండి, మంటని మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచాలి. ఇలా లో ఫ్లేమ్లో ఉడికిస్తేనే స్లోగా ఈ చక్కెర కానీ బెల్లం కానీ స్లోగా మెల్ట్ అవుతుందన్నమాట. మీరు కావాలంటే ఇలా మూత పెట్టైనా స్లోగా లో ఫ్లేమ్లో ఉడికించవచ్చు. ఇలా ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత మనకి ఈ ఉసిరికాయల్లో ఉండే వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, ఆ వాటర్ కంటెంట్ అలాగే చక్కెర బెల్లం కరిగి ఇలా లూజ్గా అవుతుందన్నమాట. ఇలాగే లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు కంటిన్యూస్గా ఉడికించిన తర్వాత ఒకసారి పాకం చెక్ చేసుకోవాలి. చూడండి, పాకం అనేది ఇక్కడ మరీ లేత తీగ పాకం కాకుండా ఇలా ముదురు తీగ పాకం రావాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మధ్యలోకి తీగ తీస్తే ఇలా మందంగా తీగ రావాలి. అప్పుడు మనకి పర్ఫెక్ట్ అనమాట. ఈ టైంలో అరచెక్క నిమ్మరసం అలాగే చిటికెడంత సాల్ట్, ఒక 2-3 ఇలాచీలు ఇలా దంచి యాడ్ చేసుకోండి. ఇందులో ఇలాచీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. సో ఇలా అంతా ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీనిని పక్కకు తీసుకుందాం. అయితే ఇలా చేసిన ఈ స్వీట్ కంప్లీట్గా చల్లారాలండి. ఇక్కడ నేను ఒక 3 అవర్స్ పాటు మూత పెట్టేసి పక్కన ఉంచాను. చూడండి, 3 గంటల తర్వాత మూత తీసి చూస్తే పాకం కంప్లీట్గా చల్లారి ఇలా చిక్కబడుతుంది. ఈ పాకం టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఈ ఉసిరికాయ ముక్కలు కూడా పాకంలో చక్కగా నాని ఉంటాయి కాబట్టి మంచి టేస్టీగా అనిపిస్తాయి. ఇక్కడ సగం బెల్లం సగం చక్కెర తీసుకున్నాను కాబట్టి టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి. ఇలా చేసిన ఈ స్వీట్ సిరామిక్ బాటిల్లోకి కానీ లేదా గ్లాస్ బాటిల్లోకి కానీ తీసుకొని స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ పాటు స్టోర్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మరి ఎక్కువగా ఈ సీజన్లో దొరికే ఉసిరికాయలతో ఒక్కసారి ఈ రకంగా స్వీట్ని ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరింది, మీకు టేస్ట్ ఎలా అనిపించింది అనేది కామెంట్లో ఫీడ్బ్యాక్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే లేటెస్ట్ రెసిపీస్ని మిస్ అవ్వకుండా ముందుగా మీరే చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.